నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కందుకూరులో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. చెత్త నుంచి సంపద సృష్టిస్తామని చంద్రబాబు వెల్లడి. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయన్న ఏపీ హోం మంత్రి అనిత. ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వినతి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడడం సరికాదన్న కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ కులం మీద రేవంత్ వ్యాఖ్యలు బాధితరాహిత్యమని విమర్శ. భగవద్గీత మానవాళికి ఒక గొప్ప వరమన్న స్థిత ప్రజ్ఞానంద సరస్వతి. విశాఖలో స్పిరిచువల్ సైంటిస్ట్ పురస్కారంతో ఘన సత్కారం. సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కందుకూరులో స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గం దోబగుంట గ్రామస్తులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సర్పంచి ప్రథమ పౌరుడు అని, పంచాయతీ నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచులదే అని చంద్రబాబు అన్నారు. ఇకపై అన్ని గ్రామాలకు ర్యాంకులు ఇస్తామని, బాగా పనిచేసే సర్పంచులను సత్కరిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదులందరినీ ఒకచోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకొని నేరాలను నియంత్రించాలని, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పోలీస్ న్యాయ వ్యవస్థ సమన్వయంతో చాలా కేసులు ఛేదించొచ్చని తెలియజేశారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతామంటూ హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇక్కడ ఒకసారి చూడడం అనేది నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు సొసైటీలో ఒక డాక్టర్ కి చూస్తే దేవుడు అని భావించే పరిస్థితి నుంచి ఈ రోజు పోలీస్ ని, లాయర్ ని కూడా చూస్తే దేవుడిలా భావించే పరిస్థితులు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ, ఒక ఉన్నతమైన ప్రొఫెషన్ లో ఉంటూ ఈరోజు సొసైటీకి మంచి చేయాలనుకున్న మీలాంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్ కి, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కి రెండింటికి కూడా ఒక కోఆర్డినేషన్ లేకపోయినా కూడా మనం ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి కనిపించదు. ఈరోజు ప్రజాస్వామ్యంలోనే మెయిన్ పిల్లర్ అయిన మీరు ఈరోజు ఎంత ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయగలిగితే ఈరోజు సొసైటీకి అంత మంచి జరుగుతుంది. సొసైటీలో ప్రజలందరూ కూడా ధైర్యంగా, గౌరవంగా బతికే ఒక మంచి పొజిషన్ ఇచ్చే ఆ పొజిషన్ లో మీరున్నందుకు నిజంగా ఆ వృత్తి పట్ల మనందరం కూడా గౌరవంగా భావించాలి, గౌరవపడే సందర్భం. నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగా, వాళ్ళతో కూడా మాట్లాడా, ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ ఒక కేసు వచ్చిన తర్వాత, మర్డర్, రేపు, వాట్ ఎవర్ ఏమి జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, చార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీం గనక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్ గా నుంచుంటే ఎందుకు కన్విక్షన్ పడదు? సో డెఫినెట్ గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం. అది బికాస్ బోత్ పార్టీస్ వల్ల కూడా ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు, లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు. ఏదైనా కష్టం వచ్చిందంటే గాడ్స్ గ్రేస్ పోలీసులు గుర్తొస్తున్నారు, సంతోషం. న్యాయం జరగాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఏదైనా మనకు జలుబు చేసిన వెంటనే డాక్టర్ ఎలా గుర్తొస్తాడో, మనకి ఏ అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే కూడా పోలీసు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు. సో గుడ్ సైన్ కింద భావించాలి. దాన్ని కూడా పాజిటివ్ వేలోనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సార్ ఏం కేసు అండి, మాకేం తెలుస్తాయండి, ఈ మధ్య తెలిసింది 498, 307, 304 అంటే మాకు తెలియక ఫటాఫటా మీరు సెక్షన్ చెప్తా ఉంటారు. వాడు అలా ఎర్రమొహం వేసుకొని చూస్తుంటాడు ఎదురుగా ఉన్నవారు. సో ఆ చిన్న పబ్లిక్ తో ఉన్న చిన్న గ్యాప్ ని మీరు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళకి చెప్పగలిగితే ఒక ధైర్యం, ఎస్ మా లాయర్ గారు మా గురించి వర్క్ చేస్తున్నారు. ఆంధ్రాకి 70 స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. స్పెషల్ కోర్ట్స్ పరిస్థితి కూడా ఏమవుతుందంటే అవి డ్రాగ్ అవ్వటం ఎప్పుడు చుండూరు కేసు, ఎప్పుడు లక్ష్మీదేవపేట కేసు, ఈ రోజుకి కూడా కోర్టులు క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సో నేనేమంటానంటే ఒక స్పెషల్ కోర్టుకి వెళ్ళింది ఒక కేసు అనేసరికి రెగ్యులర్ గా కేసులు ఉన్న పరిస్థితి నుంచి తొందరగా న్యాయం జరుగుతుంది అనే పొజిషన్ కి రావాలి. సో దానికి మనం ఏ రకంగా ప్రిపేర్ అయి ఉండాలి, మనం ఏ రకంగా మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా ఇవ్వడానికి ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ దగ్గర నుంచి కూడా అదే కోఆపరేషన్ అడుగుతున్నా. డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్. ఎస్ఐ మమ్మల్ని పిలవలేదు, సిఐ మమ్మల్ని పిలవలేదు అనుకుని మీరు అనుకోవద్దు. వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు అనే ఫీలింగ్ వీళ్ళకి ఉండకూడదు. ఒక కేసు విషయంలో బోత్ ఆఫ్ యూ ఒక మంచి గుడ్
అట్మాస్ఫియర్ లో మనం పనిచేస్తేనే డెఫినెట్ గా మనం మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పబ్లిక్ కి సపోర్ట్ చేద్దాం, ప్రజలకి మన మీద ఉన్న నమ్మకాన్ని ఇంకొంచెం పెంపొందించే విధంగా పనిచేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నల్గొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తం రెడ్డి గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఆయన బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1994లోనే నరేంద్ర మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని చెప్పారు. అప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ సిఫార్సులను తొక్కిపెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిందని ఆయన అన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కులగణనలో అవకతవకలు జరిగాయని బీసీ సంఘాలే ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు కాదు, బీసీ సంఘాలు ఈరోజు డిఫరెంట్. కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. బీసీ సంఘాలు ఏదైతే బీసీ జనాభా సేకరణలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారో రాష్ట్రంలో నుండి అన్ని సంఘాలు కూడా, ఈ సంఘం ఆ సంఘం కాదు, అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు అండగా మేము నిలబడ్డాము. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పింది ఏదైతున్నారో ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25th జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చారు, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి? అందుకే ఈ రాష్ట్రంలో 93 క్యాస్టులు 1970లో బీసీలో ఉంది. ఈరోజు అవి 112 కులాలయ్యాయి. ఇవన్నీ కూడా దశల వారీగా వచ్చినాయి. దేశమంతా ఇదే పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది, కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది మండల్ కమిషన్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే.
నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చింది. లోక సమస్త సుఖనో భవంతు అన్న సూక్తి సనాతన ధర్మంలోనే మనకు వినిపిస్తుందని, ఇది మన ధర్మం గొప్పతనమని స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి అన్నారు. మన ఉత్తమ ఆలోచనలు, కర్తవ్య దక్షతతో చేసే సత్కర్మలే ఉత్తమ గమ్యానికి చేరుస్తాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతికి స్పిరిచువల్ సైంటిస్ట్ పురస్కారంతో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు సత్కరించారు. అనంతరం స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ భగవద్గీత మానవులకి ఒక గొప్ప వరమని వివరించారు. మానవ జీవన పరమార్థాన్ని చాటి చెప్పే ఉపనిషత్తుల సారమంతా భగవద్గీతలో దర్శించవచ్చన్నారు. పదార్థంపై పరిశోధనలు చేసేది సైన్స్ అయితే యథార్థాన్ని ఆవిష్కరించేది ఆధ్యాత్మిక చింతన అని తెలిపారు. Not Muslims, not Judaists. Am I say like that? Not Buddhists, not Jainists. No. Loka samasta sukhino bhavantu. Sarve bhavantu sukhinah. Sarve santu niramayah. Sarve bhadrani pashyantu. Ma kachit dukkha bhag bhavet. That is our universal prayers. There is no individual prayer for the Sanatana Dharma. Because our is very vast, very wholehearted and big-hearted people are rishis and sages and saints, yogis. Ayam nijo paro vete ganana lagu chetasam udara charitanam to vasudhaiva kutumbakam. Only narrow mind people thinking that these people are our people, they are enemy people, they are outsiders, they are insiders, they are the local, we are the local, they are non-local. These all divisions, differences only the narrow mind people. Swami Vivekananda, when he went to Chicago in 1893, he roared like a lion, Vedanta Kesari. He said the story, the frog in the well story. Everybody knows this story. The frog in the well, once one frog comes from the ocean, Samudra, and she is looking for some accommodation in the well. And the local frog in the well saying, oh, you are non-local. You come from where? I come from ocean. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ లీడర్ పత్రిక సంపాదకులు వివి రమణమూర్తికి విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై ప్రజా సంఘ నేతలు స్పందిస్తూ విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తికి ఆర్డీఓ శ్రీలేఖ పంపిన నోటీసును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, వాస్తవాలను బయటకు తీసుకురావాల్సిన జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయన్నారు. సరైన రీతిలో చట్టాలని అనుసరించకుండా జర్నలిస్టులకు నోటీసులు పంపి వారి వాక్ స్వతంత్రాన్ని, నిజాన్ని నిర్భయంగా తెలియజేసే స్వేచ్ఛను హరం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా భూముల మీద పనిచేశారు. హైకోర్టు కమిషన్ కూడా తప్పు చేశారని రిపోర్ట్ ఇచ్చింది మీకు, కమిషన్ వేస్తే. అయితే మీరు ఇప్పటికైనా రెడీయే, మీరు ఎటువంటి ఎంక్వైరీ చేసినా నేను రెడీగా ఉన్నాను, డాక్యుమెంట్స్ పెట్టుకుని రెడీగా ఉన్నాను. మీరు ఎవరెవరి పేర్లు దళితుల భూముల మీద ఎవరెవరి పేరు మీద చేశారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఎంఆర్ఓ 30 లక్షల రూపాయలు తీసుకొని ఇంకా అదే వైసీపీలో ఉండేటప్పుడు ఎంఆర్ఓ ఇంకా పెందుర్తి మండలానికి వచ్చారు. ఈ ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఈ ఎస్సీఓల భూముల్లో నుంచి బయటికి తీస్తే 12 మంది కంటెంప్ట్లో జైలుకి పోతారని వీళ్ళు దాస్తున్నారు. మీరు సిబిఐ ఎంక్వైరీ చేసినా పర్వాలేదు, సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేసినా సరే మేము ముదపాకి రెడీగా ఉన్నాం. అమ్మ నువ్వు నోటీస్ ఇవ్వకో, నేరుగా నాకు ఇస్తే నువ్వు ఎటువంటి ఎంక్వైరీకి వేసినా సరే, ఆల్రెడీగా విజిలెన్స్ ఎంక్వైరీకి అయితే నేను వచ్చి వెళ్ళి ఆధారాలతో ఇచ్చాను. మీరేం భయం పడక్కర్లేదు, నేను ఇస్తాను మీకు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, లోకేష్కి ఇచ్చాను, పవన్ కళ్యాణ్కి ఇచ్చాను. బాబు మీరు ఒకటి ఇక్కడ మాత్రం ఆర్డీఓలకు మాత్రం మీరు నమ్మొద్దు. సీఎం గారు మీరు స్వయంగా చూసి మాకు దళితులను న్యాయం చేస్తానని మీరు మాట ఇచ్చారు. మేము పేద ప్రజలమే, మేము హైకోర్టుకి మీ వరకు వచ్చామంటే మా సార్జీలో జేబులో 10 రూపాయలు లేకుండా నడిచి కూడా వచ్చాం మేము. లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి గారికి ఈ శ్రీలేఖ గారు పంపిన ఈ నోటీసును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక న్యాయవాదిగా కూడా అసలు దేశంలో న్యాయస్థానాలు ఎట్లా పనిచేస్తున్నా దానికి కూడా ఒక ఉదాహరణగా ఉంది. ఎవరు ప్రత్యేకించి జర్నలిస్టు మిత్రులు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, వాస్తవాలని బయటికి తీసుకురావాల్సిన జర్నలిస్టు మిత్రుల మీద దాడులు మన దేశం వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన అంతర్జాతీయంగా మనం చూస్తూనే ఉన్నాము. కానీ మన దేశంలో కూడా ప్రశ్నించిన జర్నలిస్టులని హత్యలు చేయడం దాకా కూడా జరుగుతుంది. కాబట్టి వాక్ స్వాతంత్రాన్ని, జర్నలిస్టుల కర్తవ్యాన్ని, న్యాయాన్ని, అన్యాయాన్ని
చూడాల్సిన పరిస్థితిలో బయట సమాజంలో ఎంత అన్యాయం జరుగుతుందో అనే దానిలో ప్రభుత్వాధికారులే పోలీసులాగా మారిపోయి ఒక పోలీసు రాజ్యంలాగా ప్రతి వాళ్ళు ఏమాత్రం చట్టబద్ధంగా కాకుండా ఏమాత్రం చట్టాలను అనుసరించకుండా ఈ విధంగా జర్నలిస్టులకు నోటీసులు పంపి వారి వాక్ స్వాతంత్రాన్ని లేదా వారు ప్రకటించే స్వేచ్ఛని అణిచేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఆ ముదపాక రైతుల యొక్క భూములకు సంబంధించింది హైకోర్టు దాన్ని విశ్వసించింది. వార్తాపత్రికలో రాసిన నిజాన్ని దళితులకు సంబంధించిన భూములని అక్కడ ఉన్న కబ్జాదారులు జగనన్న ఇళ్ల కాలనీల కోసం ల్యాండ్ పూలింగ్ చేసిన దాన్ని అక్కడ వాళ్ళకి సంబంధించిన అవినీతి చేసి వాళ్ళ ఏమన్నా భూములకు సంబంధించిన ఇచ్చిన విఎంఆర్డీ ఇచ్చిన 900 గజాల స్థలాన్ని కూడా జలవిహార్ రామరాజు దగ్గర ఎంఆర్ ఆఫీస్లో కూర్చొని ఆయన లాక్కుంటున్నాడు రెవెన్యూ వాళ్ళ సమక్షంలో అని చెప్పి దాన్ని ఆపండి అని చెప్తే ఎవరు ఆపల. ఆ రోజు ఉన్న కలెక్టర్లు కానీ ఆ రెవెన్యూ యంత్రాంగం ఎవరు ఆపల. కానీ కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళ భూముల్లో మీరు పని చేయవద్దని చెప్పి కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఆ స్టేటస్ కోని కూడా అమలు చేయకుండా అక్కడ పనులు జరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఫిర్యాదు చేస్తే ఏ ఎంఆర్ఓ సమక్షంలో ఆయన పూనుకొని చేయిస్తున్నాడో అది జరిగిందని ఫిర్యాదు చేస్తే మళ్ళీ ఆర్డీఓ గారు ఆయన్నే పంపించి ఆయన మళ్ళీ క్లీన్ చిట్ ఇవ్వడం అంటే నేరంలో భాగస్వామైనట్టు కాదా? నిజాన్ని నిర్భయంగా చెప్పడం కాదా? మరి నిజాన్ని నిర్భయంగా ఈరోజు కూడా కట్టుబడి ఇప్పుడు పత్రికలో మేమందరం మాట్లాడాం. ప్రజా సంఘాలుగా మేమంతా ముదపాక భూములు చేస్తున్న పోరాటంలో అందరం పాల్గొన్నాం. మేము గొంతెత్తి అరిచాం. పత్రికా మిత్రులు చాలామంది రాశారు ఆ విషయాన్ని అన్ని. మరి దాన్ని ఈరోజు తప్పు అని చెప్పుంటే వాస్తవాలు పత్రికా ముఖంగా మేడం గారు చాలా చక్కగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఇదిగో ఈ పాయింట్ మా మీద చెప్పారు, ఇది చెప్పారు, ఇవన్నీ అవాస్తవాలు, మేమంతా ఫెయిర్గా పారదర్శకంగా మేము విచారణ చేశాము, మేము చేసినంత వాస్తవమే అని చెప్పేసి దాన్ని ఖండించవచ్చు. పత్రికా ముఖంగా అన్ని విషయాలు కూడా చేయవచ్చు. కానీ మేడం గారు అట్లాంటి విషయాలేమి జోలికి వెళ్లకుండా తనకున్న ఏదైతే ఇప్పుడు దాకా అధికార దుర్వినియోగానికి మేడం గారు పాల్పడుతున్నారని మేము అంటున్నామో మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు నోటీస్ ఇవ్వడం అనేది వారంటీ ఇవ్వడం అనేది ఇది కూడా అధికార దుర్వినియోగమే. ఒక అధికార దుర్వినియోగం మీద రాస్తే మరొక అధికార దుర్వినియోగానికి ఆవిడ పాల్పడి మీ మీద అక్రెడిటేషన్ రద్దు చేస్తాను వార్తలు రాసినందుకు పత్రికా స్వేచ్ఛ, ఈరోజు భావప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రము ఇవన్నీ కూడా ఈరోజు మన రాజ్యాంగం నిర్ధారించడం కాదు, పుట్టుకతో ఒక మనిషిగా మన జన్మ హక్కు అదన్నీ. ఈరోజు లీడర్ పత్రికకి కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి అధికారి నోటీసులు పంపడం ఇది ఒక లీడర్ పత్రికతో ఆగదు. రేపు మనం పనిచేసే ఇంకో పత్రికకి ఇంకో ఛానల్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా భారత రాజ్యాంగంలో కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, మీడియా వ్యవస్థ వీటన్నిటికీ ఈక్వల్గా 4 స్తంభాలుగా చెప్పబడతాయి. ఒకవేళ మీడియా వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉంటే అధికారిగా కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి అధికారిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళకు పంపచ్చు, వాళ్ళు నోటీసులు ఇస్తారు. నాకు అధికారం ఉంది కదా అని ఇవన్నీ ఏ అంగాలకు ఆ అంగాలు సమన్వయంతో పనిచేసుకోవాల్సినటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ అవ్వచ్చు, లేదు న్యాయ వ్యవస్థ అవ్వచ్చు, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ, మీడియా వ్యవస్థ. అలా కాకుండా నాకు అధికారం ఉంది కదా అని ఈరోజు ఆర్టీఓ స్థాయి అధికారి ఓ పత్రికా సంపాదకులకి నోటీస్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన అంశం. మేమైతే జర్నలిస్టు యూనియన్గా ఇప్పుడే మా ఏపీడబ్ల్యూజే నాయకులతో, ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రెండ్ నాయకులతో, జాప్ నాయకులతో కూడా మాట్లాడాను. అన్కండిషనల్గా బేషరతుగా 48 గంటల్లో ఆమె ఇచ్చిన నోటీస్ని విత్డ్రా చేసుకుంటే ఆమెకు మంచిది. లేదు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్న మిగతా అధికారులన్నా ఆమెకు పిలిచి ఇది సరికాదని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. లేదంటే ఉద్యమాన్ని ఈ ప్రజా సంఘాలతో కలిపి జర్నలిస్టు సంఘాలు మరింత ఉధృతం చేసి లాస్ట్కి ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మీడియా వ్యవస్థకి కార్యనిర్వాహక వ్యవస్థకి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పై మరోసారి బాధితురాలు లక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అమ్ముకొని బ్రతికే వ్యక్తి కిరణ్ రాయల్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లక్ష్మి మాట్లాడుతూ తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకొని బ్రతుకుతున్నాడని, తిరుమలకు వచ్చే భక్తులను మోసం చేసే దుర్మార్గుడని మండిపడ్డారు. చివరికి తిరుమలలో శ్రీవారికి సమర్పించే వస్త్రాలతో కూడా వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఏడుకొండల స్వామిని కూడా కిరణ్ మోసం చేస్తున్నారని, ఇలా మోసం చేసి సంపాదించడమే ఆయనకు తెలుసని మండిపడ్డారు. కిరణ్ రాయల్ అమ్మాయిలను మోసం చేసి విలాసవంతమైన జీవితం గడిపేవారని ఆమె ఆరోపించారు. అసలు కిరణ్ రాయల్ అనేవాడు ఏం బిజినెస్ చేస్తాడండి? కార్లో తిరుగుతున్నాడు, హైఫై లైఫ్, ఐఫోన్లు, ఇవన్నీ ఏం బిజినెస్ చేస్తున్నాడు కిరణ్ రాయల్? అసలు ఎవరు కిరణ్ రాయల్? ఏంటి నీ యొక్క లైఫ్ ఏంటి? అసలు అమ్మాయిల్ని మోసం చేసి
ఆ డబ్బులతో లగ్జరీగా బతికే కుటుంబం నీది. నేను కూడా బతికానండి. ఎవరి డబ్బులు కాదు, మా ఆస్తులు మేము అమ్ముకొని మా డబ్బులతోనే మేము బతికాం. వాడలా కాదు, పరమ నీచుడు. అంటే పరమ నీచుడు. బాగున్నంతసేపు, ఆడదాని దగ్గర డబ్బులు ఇచ్చేంతసేపు దేవత, నువ్వు నా దేవత అన్నీ. అదే రివర్స్ అయితే దెయ్యం అయిపోతుంది. అదే ప్రకారం వాళ్ళ భార్య నెంబర్ని డెవిల్ అని ఫీడ్ చేసి నాకే ఇచ్చాడు. డెవిల్ నా భార్యని ఇదే ఫీడ్ చేసుకో అని. వాళ్ళ భార్య గురించి కూడా చెప్తున్నాను ఈరోజు. మా కుటుంబ సభ్యులు అందరూ మనస్తాపానికి చెందారు అన్నారు. కుటుంబ సభ్యులు మనస్తాపమా? మీ కుటుంబ సభ్యులకి ఏం కావాలి? డబ్బులు కావాలి. నువ్వు ఇంకొక ఆడదాన్ని తీసుకొని వచ్చి నీ ఇంట్లోనే, నీ రూమ్లోనే నువ్వు ఉంటావు. నీ భార్య నీకు టీలు కాఫీలు సప్లై చేస్తుంది. నీ కూతురు వచ్చి ఫుడ్ సప్లై చేస్తుంది, అన్నీ చేస్తుంది. వీటన్నిటికీ ఆధారాలు కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది తిరుమల దర్శనాల గురించి. ఎవ్రీథింగ్ 500 రూపాయల టికెట్ది ఎంతో పెట్టి బ్లాకుల్లో అమ్ముతాడు, అది ఓకే. ఇంకొక మెయిన్ విషయం నేను అందులో రికార్డులో ఇచ్చాను, ఆ తర్వాత మీరే అన్ని లింక్స్తో చూసుకోండి. చెన్నై నల్లి సిల్క్స్లో అతను ఏం చేస్తాడు అనేది, నల్లి సిల్క్స్ నుంచి ఏం తెస్తాడు అనేది నోట్ చేసుకోండి. ఇది అతను ఒక వ్యాపారం. ఎవరైతే తిరుమలకు వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేయడం ఏ విధంగా అతను చేస్తాడు అనేదానికి ఉదాహరణ చెన్నై నల్లి సిల్క్స్. ఇంతవరకే చెప్తాను నేను. దీని తర్వాత మనకు అర్థమైపోతుంది ఏంటి అక్కడ నల్లి సిల్క్స్లో ఏంటి అనేసి, ఏం చేస్తాడు అక్కడ అనేసి. సాక్షి నన్నే తీసుకెళ్ళాడు. అతను డైరెక్ట్గా అతను పేరు పెట్టాడు. ఎవరైతే చుట్టూ ఉన్నారో, ఎప్పుడైతే ఎవరితో వెళ్తాడో వాళ్ళని తీసుకెళ్ళి మాకు ఒక మంచి శారీ కావాలి, పట్టు శారీ కావాలి మాకు అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొచ్చిన అమ్మాయిలకి ఏం చెప్తాడు? ఇప్పుడు నాకే ఏం చెప్పాడు, మా బంధువులు అమెరికాలో పెళ్ళుంది, ఒక 20,000లో పట్టు శారీ తీసి ఇవ్వాలి. ఓకే, నేను అలానే అనుకున్నా. వచ్చిన తర్వాత నాకెలా తెలుస్తుంది అతను ఏం చేస్తున్నాడని? వాళ్ళే చెప్పారు అతను చేసి ఏం బిజినెస్ అని. మీకు ఈవేళ కొన్ని అర్థమై ఉంటుంది ఇది ఏం చేస్తాడు అనేసి. ఒక వస్త్రం తీసుకొని వచ్చి శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి ఒక టికెట్ ద్వారా ఇస్తారంటండి ఆ వస్త్రాన్ని. ఆ వస్త్రం గురించి నాకు కూడా తెలియదు. వీడు తీసుకొని వచ్చేదాన్ని ఇంట్లో పెట్టి, ఇంట్లోనే పసుపు నీళ్ళు, గంధము, పన్నీరు అన్నీ నైట్ అంతా దాన్ని పెట్టి వీళ్ళే దాన్ని సేల్ చేస్తున్నారు. ఏమని? ఇది డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వచ్చింది, దీనికి సాక్ష్యాలు నా దగ్గర లేవని నేను చెప్తున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అతని దగ్గర కొనుంటారో వాళ్ళే రావాలి, దీనికి వాళ్ళు వస్తారు, దీని ద్వారా వాళ్ళే వస్తారు. ఇది ఒక చిన్నది. న్యాచురల్ అతని బిజినెస్ ఏంటి? ముందు ఏం చేసేవాడు అతను? తిరుపతి ప్రజలకు తెలియదు అతని గురించి? ఏమంటే అడుగుతున్నాను. స్క్రోల్ చేస్తున్నారు కిరణ్ రాయలు, అది ఇది మిగతా చాలా చూశాను నేను. వస్తానే ఏం చేస్తున్నానండి కిరణ్ రాయలు? చెప్పాడు బీడాలు అమ్ముకుంటా అన్నానని చెప్పారు. అవును, అట్లా చేసే కష్టపడి వచ్చాను అనేసి. ఏం కష్టం చేసావు నువ్వు? అసలు ఏం కష్టం చేసావు నువ్వు? మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? అసలు అడుగుతున్నా నేను, మోసం చేయడం తప్ప ఏం తెలుసు నీకు? నిన్ను నమ్మి లైఫ్ను పోగొట్టుకొని, ఈరోజు నేను నా పిల్లల్ని లైఫ్ పోగొట్టుకొని నేను బయట వస్తే నువ్వు నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం అంటగడతావా? ఎంత నీచుడు కిరణ్ రాయల్ నువ్వు అసలు! ఎవరు వచ్చి నా ఇంట్లో వచ్చి కూర్చొని నువ్వు చెప్పిన 100 పేపర్స్ ఎవరు తాగారు, ఎవరు బిర్యానీలు తిన్నారు, ఎవరు చేపల పులుసు తిన్నారు? సార్ కెన్ యూ డిస్ప్లే ద ఫోటో? ఎవరు చేశారు ఇవన్నీ? మార్ఫింగ్ అంట, మార్ఫింగ్ కేసు నా పైన. మార్ఫింగ్లు చేసేంత టెక్నాలజీ నాకు తెలియదండి. ప్రెస్ మీట్లో చూశాను, అతను పక్కన కూర్చోన్నాడు ఒక అబ్బాయి దిట్టంగా నవ్వుతున్నాడు. అతను పెడుతుంటే జగన్ గారు ఫోటో 2.1 పెట్టి వెంటనే నాది కూడా చూడండి 5 మినిట్స్లో వచ్చింది 2.4. ఎవరు చేస్తున్నారు క్రియేటివ్? నువ్వే కదా చేస్తున్నావు. ఓపెన్గా చెప్తున్నాడు.
5 minutesలో నేను క్రియేట్ చేయగలుగుతాను ఇవి అనేసి అతనే చెప్తున్నాడు, నేను క్రియేట్ చేయగలుగుతాను అనేసి. ఎస్, ఇది మా ఇల్లు చూడండి. ఇవన్నీ కూడా గూగుల్ లింక్ షేర్ చేస్తున్నాము. దాంతో దీంట్లో నుంచి ఆ ఫోటోలో నుంచి డేట్, టైం, లొకేషన్, ఎవ్రీథింగ్. 1 minute. ఇదొకటి. నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంటుంది. దీంతో పాటు మార్ఫింగ్ చేశారన్న ఫోటో కూడా మీకు చూపిస్తాను, ఒరిజినల్ ఫోటో. దిస్ ఇస్ ఒరిజినల్ ఫోటో. ఇది మార్ఫింగ్ కాదండి, ఇద్దరు వ్యక్తులు తీసుకున్న ఫోటో. దాని కంటిన్యూషన్ కూడా సారీ ఇంకో ఫోటో. అతను ఏవైతే చూపించాడో ఇవి నా ఒరిజినల్ ఫొటోస్, నా పక్కన నేను ఇంకొకటి పెడతానని. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం తరహాలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల నిర్వహిస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గత 7 నెలల కాలంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని తెలిపారు. మరో 3 నెలల కాలంలో 40,000 టన్నుల చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఐఓసీ సహకారంతో చెత్త నుంచి బయోగ్యాస్ తయారు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, జూన్ నుంచి నిత్యం 40,000 కేజీల చెత్త నుంచి 1.5 టన్నుల బయోగ్యాస్ తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రథసప్తమి సందర్భంగా తిరుమల స్వచ్ఛతపై 97% మంది భక్తులు హర్షం వ్యక్తం చేశారని తెలియజేశారు. దానితో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు 45 మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఐఓసిఎల్ ప్లాంట్ ద్వారా 1.5 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ను ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎంటీవీఏసీలో వాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పటికున్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క డ్రాప్ ఆఫ్ వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు, ఎక్కడా కూడా క్లీన్ చేయకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అయితే టీటీడీకి ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా అందరికి కూడా ఇక్కడున్న షాప్ కానీ, ఆకర్స్ కానీ, ఇక్కడున్న లైసెన్స్ హోల్డర్స్కి కానీ, అలానే తిరుమలలో అనేక మాకు ఎంటీవీఎస్లో కానీ, అలానే ఏదో కిచెన్లో కానీ, లడ్డూలో కానీ, లడ్డూ కోట్లో కానీ, అలానే మాడ వీధుల్లో ఉండేటప్పుడు అక్కడ తిన్న తర్వాత వదిలేసే ఇవన్నీ కూడా అన్నిటిని కూడా ఆయా విభాగాలు దానితో సంబంధం ఉన్న అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 3 పెడతాం. ఎక్కడైనా మీరు ఇప్పుడు చూస్తే గ్రీన్ వెట్టకు పెట్టాం, బ్లూ డ్రైకి పెట్టాం, ఇంకోటి హజార్డస్ వేస్ట్కి కూడా రెడ్ది పెట్టడం జరిగింది. సో అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇది నిరంతరంగా కూడా సెన్సిటైజేషన్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం, సెన్సిటైజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్వచ్ఛత అనేది కల్చర్కి, మన సివిలైజేషన్ కల్చర్కి యొక్క ప్రతిబింబం. ఎప్పుడు కూడా స్వచ్ఛత బాగున్నప్పుడు అక్కడ క్రమశిక్షణ ఉందని, అక్కడ పరిపాలన బాగుందని చెప్పి నానుడి ఉంది. మీ అందరికీ తెలిసి మేము ఈ మధ్య రథసప్తమిలో స్వచ్ఛత మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటే 97% ఫీడ్బ్యాక్ వచ్చింది. అంత బాగా ఒకవైపు వేస్ట్ కనపడుతున్న సెకండ్ మినిట్లో ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డెసిగ్నేషన్ ప్లేసులకి పంపడం జరిగింది. సో మీకు టీటీడీ మరింతగా ముందుకెళ్ళి రాబోయే కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద కంట్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీ అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా వారు క్రమశిక్షణతో, భక్తులు కూడా వచ్చిన భక్తులు క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్న టీటీడీ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ డిజిగ్నేటెడ్ దాంట్లో వేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా సులభతరం అవుతుందని తెలియజేస్తున్నాను. సో ఇది అందరూ కూడా స్వచ్ఛత అనేది అందరి బాధ్యత. టీటీడీ ముందుండి చేయాల్సిన బాధ్యత ఉన్నా మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మరింతగా విజయవంతం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.